నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. తమిళనాడులో విజయ్ గారు అగ్ర కథానాయకుడు ఒక రకంగా. ఓకే. అంటే నెక్స్ట్ జనరేషన్ మనం చూసినప్పుడు రజనీకాంత్ గారు, ఆ తర్వాత జనరేషన్ చూసినప్పుడు అండ్ 26 ఏళ్ల వివాహ బంధానికి సాధారణంగా అబ్బాయిలు డివోర్స్ చెప్పడం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ సంగీత గారు డివోర్స్‌కి అప్లై చేస్తూ ఒక 10 కారణాలు ఆమె చెప్పారు. ఓకే. వాళ్ళది కూడా ప్రేమ వివాహమే. 2 పిల్లలున్నారు. చిన్న పిల్లలు కూడా కాదు. అబ్బాయి, అమ్మాయి వయసులో 20 పైనే. ఆమె ఏం చెప్పారు? వివాహేతర సంబంధం ఉండింది. నేను చెప్తే అదే మా ఇద్దరి మధ్య డిస్కషన్‌కి వచ్చినప్పుడు నేను ఇంతటితో ఆపేస్తాను అని అన్నారు. బట్ కంటిన్యూ చేశారు. దానివల్ల నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను. మానసిక క్షోభను అనుభవించాను. సదరు హీరోయిన్‌తో ప్రైవేట్ పార్టీస్‌కి అటెండ్ అవుతూ ఉంటారు. తన గురించి ఏదైనా మాట్లాడితే తనను వెనకేసుకొని వస్తున్నారు. ఇలా చాలా చాలా చూసాం. మీరేం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి వాళ్ళుంటున్న సమాజంలో కొన్ని సమాజం ఆమోదించిన పద్ధతులు అయినప్పటికీ కూడా, ఇదంతా ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తా. అయినప్పటికీ కూడా ఈ కాలంలో వాటన్నిటికీ చెల్లుబాటు కావు. ఈ కాలంలో చెల్లుబాటు కావు. అవి ఏంటి అంటే, తమిళనాడులో చిన్న ఇల్లు పెద్ద ఇల్లు, పెద్ద వీడు చిన్న వీడు అంటారు. 1-2 పెళ్ళిళ్ళు, కొంతమంది 3 పెళ్ళిళ్ళు చాలా సర్వసాధారణంగా చేసుకుంటారు అక్కడ తమిళియన్స్. తమిళియన్స్ అనే కాదు, అసలు మన దేశంలో బహుభార్యాతత్వం ఉండేది. పైగమే ఉండేది ఒకప్పుడు. కరెక్టే. బహుభార్యాతత్వం అంటే ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు. మీరు అన్నట్టుగా పెద్దిల్లు చిన్నిల్లు వింటూనే ఉన్నాం. ఇక్కడ కూడా ఉన్నాయి. బయట పడవు. బయట పడినా అంటే అంత ఓపెన్గా ఉండరు. అది దాచిపెడతారు. తమిళనాడు దాచిపెట్టరు. పెద్దిల్లు చిన్నిల్లు అనేది చాలా మామూలుగా ఉంటుంది. అలాగే మన దేశంలో ఉన్న బహుభార్యాతత్వం నుంచి మనము పరిణామం చెంది ఇప్పుడు ఏంటి, బైగమి కుదరదు, బహుభార్యాతత్వం కుదరదు, ఏకపత్ని వ్రతమే మనకి శిరోధార్యము అనే పరిస్థితిలో వచ్చాం. చట్టం. నేను చెప్పాను, మీరు చెప్పారు, ఇంకో ఎల్లమ్మ పుల్లమ్మ చెప్పింది కాదు, చట్టం చెప్తుంది. ఇది ఒక భర్త ఒక భార్య ఒక పెళ్లి బంధంలో ఉండగా భార్య కానీ భర్త కానీ వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళడం కానీ, అలాగే ఇంకొక పెళ్ళి చేసుకోవడం కానీ కుదరదు అని చెప్పారు. ఈ కుదరదు అని చెప్పినప్పుడు చాలామంది కట్టుబడి ఉన్నట్లుగా నటిస్తూనే వాళ్ళ వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. సరే, ఇప్పుడు మనకి బహుభార్యాతత్వము అనేది ఒకటి మన సమాజంలో ఉంది కాబట్టి చాలా వందల సంవత్సరాల పాటు మహిళలు నోరెత్తేవాళ్ళు కాదు. ఎందుకంటే మన చట్టం తలుపు తట్టడానికి లేదు, భర్తను అడిగే ధైర్యం లేదు, ధీమా లేదు. ఈ పరిస్థితుల్లో చట్టం వచ్చింది. చట్టం వచ్చినప్పటికీ కూడా చట్టం దాకా వెళ్ళి తలుపు తట్టలేని వాళ్ళు చాలామంది కాంప్రమైజ్ అయిపోయి భర్తకి వేరే సంబంధాలు ఉన్నాయని తెలుసు. అలాగే ఇప్పుడు కొన్ని చోట్లయితే వ్యవసాయం పనుల పేరుతోటి పొలాలు వెళ్తారు కదా, పొలాల్లో వెళ్ళి చాలా సినిమాల్లో జోకులు కూడా ఉంటాయి, పంపు సెట్టు ఇట్లాంటి జోకులు ఉంటాయి కదా, వాళ్ళని డైరెక్ట్గా ఇంటికి కూడా తీసుకొస్తారు. ఇంటికి కూడా తీసుకొచ్చి ఇంట్లో పనులు కూడా చేయించుకుంటారు వాళ్ళ చేత. ఆ చేయించుకున్నప్పుడు ఈ భార్యకి ఏమనిపిస్తుంది అంటే, నా భర్త దగ్గర నా స్థానాన్ని లాక్కుంది అనే దానికంటే కూడా ఆమెతో నేను పని చేయించుకుంటున్నాను కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక ఆత్మతృప్తి జరిగేది. అంటే భార్యకి తెలిసే జరుగుతుంది, అయినా నోరెత్తగలిగేది కాదు. ఒకవేళ కోపం ఉన్నా నోరెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే భర్తలకి ఆ మాదిరి అధికారాలు ఉన్నాయని నమ్మేవాళ్ళు. వీళ్ళు కూడా నమ్మేవాళ్ళు. వీళ్ళు నమ్మేవాళ్ళు, వాళ్ళు నమ్మేవాళ్ళు. సరే, అన్నీ అయిపోయినాయి. చట్టం వచ్చింది. చట్టం వచ్చిన తర్వాత కూడా భార్యలు సహించారు, భరించారు. ఇప్పుడు ఈ కాలంలో భార్యలు మేము భరించం అంటున్నారు. అందరు భార్యలు భరించము అనట్లా. కొంతమంది భార్యలు భరించము అంటున్నారు. పోలీస్ స్టేషన్స్కి వెళ్ళేవాళ్ళు, తర్వాత కోర్టులకు వెళ్ళేవాళ్ళు. కోర్టు ఏమడుగుతుందంటే, నీ
భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్నట్లుగా నాకు ప్రూఫ్ కావాలి అని అడిగేది. వీళ్ళు ప్రూఫ్లు చూపించగలిగేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రూఫ్ తోటి పెళ్ళి ఎందుకు చేసుకుంటారు, అంత అమాయకులా అయిపోయి అక్కడికి కేసు క్లోజు. ఏది ఏదో ఒక ఆత్మతృప్తి కోసం వెళ్ళేది కోర్టుకి, అంటే ఏదో సాధిస్తాననే వెళ్ళేది, సాధించలేకపోయేది. అయిపోయిందా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇంకో తీర్పు ఇచ్చింది. మేజర్లైన స్త్రీ పురుషుల మధ్య వివాహేతర సంబంధాలు ఉండవచ్చు అని ఇచ్చింది. ఇచ్చి దానికి ఇంకో కొనసాగింపుగా ఇంకేం చెప్పిందంటే, సరే ఈ వివాహేతర సంబంధాల వల్ల భార్యకు కానీ భర్తకు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ ఏ విధంగానైనా నష్టం జరిగితే కనుక వాళ్ళు కోర్టును ఆశ్రయించవచ్చు, విడాకులు కూడా కోరుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది. ఇది ఎంత దరిద్రమైన విషయం అంటే, ఇప్పుడు అతను చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళాడు అన్నప్పుడు విడాకులే కావాలి అనుకుంటే నీ దాకా రావటం దేనికి? విడిపోయి కూడా ఉండొచ్చుగా. అంటే కోర్టులు ఇంత ఒప్పుకుంటాయి ఒక్కోసారి అసలు. అందుకని చెప్పి ఇది విడాకులకు ఒక గ్రౌండ్ అని కూడా చెప్పింది. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వెళ్తే ఏం చెప్తున్నారు, ఏమమ్మా సుప్రీంకోర్టే చెప్పింది, నీకు ఇష్టమైతే నీ మొగుడితో ఉండు, లేదంటే విడాకులు తీసుకో. 2 ముక్కల్లో తేల్చేస్తున్నారు పోలీస్ స్టేషన్స్లో. ఇదివరకైతే పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఏమయ్యా ఇట్లా చేయటం తప్పు, ఇట్లా చేస్తే ఎట్లా, నీ భార్య ఏమైపోద్ది, నీ పిల్లలు ఏమైపోతారు, ఇదంతా ఓ పెద్ద వృధా ప్రయాస కదా, వాళ్ళకి పని చెప్పినట్టు అయింది కదా. అందుకని వాళ్ళు సింపుల్గా ఏం చెప్తున్నారు, సుప్రీంకోర్టు చెప్పింది పోండి అంటున్నారు. మహిళ నోట్లో పచ్చేలకే పడింది ఈ విషయంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ భార్య అయినా సరే నా భర్తతో ఇంకొకరికి సంబంధం ఉంది, లేదు పెళ్ళయింది అని కోర్టుకి వెళ్ళే వాళ్ళకి న్యాయం జరగదు. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు ఈవిడ నోరు తెరిచి మాట్లాడింది, విజయ్ భార్య నోరు తెరిచి మాట్లాడిన తర్వాత ఆమె మాట్లాడింది సమంజసం. ఇంక మనం ఏమంటాం? ఎవరైనా సరే ఒక బంధంలో ఉండగా ఇంకొక బంధంలోకి వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు విజయ్ని ఓన్లీ సినిమా స్టార్గా మాత్రమే కాదు, టీవీకే రాజకీయ పార్టీకి అధినేత కూడా. ఒక రాజకీయ నాయకుడు ఇటువంటి అఫైర్స్ కారణంగా ప్రజల్లో నిలబడితే ప్రజలు ఏం చెప్తారు? నేను ఇది పెద్ద వ్యవహారం అని, తమిళనాడులో ఇది పెద్ద వ్యవహారం అని నేను అనుకోను, పెద్ద ప్రభావం చూపిస్తుందని అనుకోను. ఎందుకంటే అసలు కరుణానిధి గారికి 3వ 4వ పెళ్ళిళ్ళు, ఎంజీ గారికి 3 పెళ్ళిళ్ళు, కాకపోతే అవన్నీ భార్యల సమ్మతితో జరిగాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏ భార్య అయినా అడగనంత వరకు దాని గురించి మనం ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. అవును, బయటకు వస్తేనే మనం డిస్కస్ చేయాల్సి. ఇప్పుడు ఆవిడ వ్యతిరేకిస్తేనే మనం మాట్లాడతాం, వ్యతిరేకించండి మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ విషయంలో వచ్చింది. విడాకులు తీసుకోవడం మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే, ఆయన విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకున్నారు, దాన్ని ఇంకొకళ్ళు ప్రచారాస్త్రంగా తీసుకుందాం అనుకుంటే తుస్సుమంది. ఇక్కడ విజయ్ విషయంలో ఆయన రాజకీయ నాయకుడా, పొలిటీషియనా, 2 బిడ్డలకి తండ్రా? నన్ను అడిగితే ఈ రెండింటికంటే కూడా, రాజకీయ నాయకుడు సినిమా యాక్టర్ కంటే కూడా 2 బిడ్డల తండ్రిగా అతనికి ఇంకెక్కువ బాధ్యత ఉందని నమ్ముతాను నేను. నీ భార్య 21 సంవత్సరాలు నీతోటి కాపురం చేసింది, 25 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు కాదు పొమ్మంటే ఆమె ఎక్కడికి పోవాలి? నీకు దొరికినట్టు ఆమెకు రెడీమేడ్గా ఇంకోళ్ళు దొరకరు కదా. ఇవన్నీ బీజేపీ నాయకులు ఒకరు త్రిష గారితో అఫైర్ అంటూ మాట్లాడారు. ఇప్పుడైతే ఆమె ఆ పేరు తీయలేదు, బట్ సారీ కూడా చెప్పారు ఆ బీజేపీ నాయకుడు. నేను అదే అంటున్నా, అసలు మనకు ఆ హక్కు లేదు, ఆమె పేరెత్తే హక్కు లేదు. ఇప్పుడు చాలామంది భార్యలు కూడా తెలుసో తెలియక ఏం చేస్తారంటే ఇట్లాంటి సందర్భాల్లో ఆ అదర్ ఉమ్మన్ని మాట్లాడతారు, వాళ్ళ మీద చెప్పులు చాట్లు పట్టుకుని వెళ్తారు. అంటే మరి ఆ హీరోయిన్కి తెలియాలి కదా, 2 బిడ్డల తండ్రిని ఆమె ఎట్లా లోపరుచుకుంటది, ఆయనతో ఎట్లా సంబంధం పెట్టుకుంటది అని కూడా మాట్లాడారు. అవునండి, బాబు చిన్న బాబు కదా, మరి నోట్లో వేలేస్తే కొరకలేని బాబు. ఈయనకి పెళ్ళయిందని ఈయనకి తెలుసు, ఈయనకి 2 పిల్లలు ఉన్నారని తెలుసు, ఈయనకి బాధ్యత ఉందని తెలుసు. ఈయన బాధ్యత మర్చిపోవచ్చు కానీ ఆమె బాధ్యత మర్చిపోకూడదా? అసలు నీ ఇంట్లో ఒకదానికి నీకే బాధ్యత లేనప్పుడు, ఏది తండ్రికి ఒక భర్తగా ఒక తండ్రిగా అతనికి లేనప్పుడు ఆమెకు ఎందుకు ఉండాలండి? నాకు అర్థం కాదు.
ఆమె చేసి ఆమెని శిక్షించాలి అనుకుంటే కోర్టు ఏమన్నా ఆమె చేసిన తప్పు అంటే నేను ఆమెది 100% ఆమె తప్పేమి లేదని నేను అనట్లా. ఎవరైనా ఆమెను ముందు మాట్లాడే బదులు ఫస్ట్ ఈయన గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయంటున్నారు ఆమె సంగీత గారు. ఇప్పుడు అసలు ఎందుకండి ఇలాంటి ఇప్పుడు ఆమెది కూడా అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే, 26 ఏళ్ళ వివాహ బంధం అయినా ఎందుకు మళ్ళీ అఫైర్ల వైపు వెళుతూ ఉంటారు? అన్నీ తెలిసిన ఆర్టిస్టులు, పెద్ద పెద్ద కథానాయకులు, రాజకీయ నేతలు అవుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్తారండి. వ్యక్తిగత కారణాలు ఉంటాయి కొన్ని, అటు చెప్తారు. ఏ కారణాలున్నా మీరు ఈ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అది నేను చెప్పేది. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం విజయ్ భార్యతోటి ఏదో కంఫర్ట్ లేదు విజయ్కి అనుకుందాం, సపోజ్. ఫుల్ స్టాప్ పెట్టు. కామాలు పెట్టుకుంటే వెళ్తే కుదరదు. ఫుల్ స్టాపే పెట్టాలి దీనికి. నువ్వు 100 పెళ్ళిళ్ళు చేసుకుని నీకు ఓపుకుంటే, కానీ ఒక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాకే ఇంకో బంధంలోకి ఎంటర్ అవ్వాలి. ఇది నేను చట్టం చెప్తున్నా. ఇప్పుడు వ్యక్తులు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు చేశారు అంటే వాళ్ళు ఎదుర్కొంటారు దాన్ని. సదరు హీరోయిన్ కూడా నెగిటివ్ గా మాట్లాడట్లేదు. నేనేమంటున్నా, ఇప్పుడు విజయ్ని ఇంత మాట్లాడుతున్నాను అంటే విజయ్తో పాటు ఉన్న ఆమెను కూడా మాట్లాడినట్టే లెక్క. ఈ ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ ఆమెకి కూడా ఒక భర్త ఉండి ఆ భర్త మాట్లాడితే నేను ఆమె తప్పు గురించి మాట్లాడతా. ఆమె సింగిల్ కదా, అది సింగిల్ అయినంత మాత్రం చెయ్యొచ్చా అని కాదు. మనం ఇక్కడ టాపిక్ ఏంటంటే విజయ్ ఇలా చెయ్యొచ్చునా లేదా అనేదే పాయింట్. అవును, ఇలా అయితే రాజకీయాల్లో ఏం జరగబోతుంది? రాజకీయాలనే కాదండి, నేనేమంటున్నా వ్యక్తిగత జీవితంలో కూడా. అసలు సినిమా యాక్టర్, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఇతను ఒక మనిషి, ఈ మనిషి ఇంకొక మనిషిని పెళ్లి చేసుకున్నాడు, 2 బిడ్డలను కన్నాడు. ఈ బాధ్యతల కంటే ఆ బాధ్యతలు ఎక్కువ అని నేను అనుకోవట్లే. అఫ్ కోర్స్ సేవ చేయాలి అనుకుంటే ఎక్కువే. అవును, ఇప్పుడు స్వాతంత్రోద్యమ పోరాటం ఉంది. ఆ రోజు ఇళ్ళని పెళ్ళాలని మొత్తం ఆస్తుల్ని అన్నీ వదిలిపెట్టి వెళ్ళి పొలోమంట చేశారు. ఆవేళ ఆ దేశానికి అది అవసరమైంది. ఇవాళ ఈయన లేకపోతే అది ఆ రాష్ట్రం ఏదో ఆగిపోద్ది అనేది లేదు ఎక్కడ. అందుకని ఈయన రాజకీయాల కోసం నేను ఇంట్లో భార్య పిల్లల్ని త్యాగం చేశాను అంటే నవ్వుతారు ఎవరన్నా. అంత త్యాగాలు అక్కర్లేదు. ఇవాళ మీరు పెళ్లి చేసుకున్న భార్యకి న్యాయం చేసి ఆ పిల్లలకి తండ్రిగా ఉంటే చాలా గొప్ప విషయం, దేశానికి సేవ చేసినంత. అందుకని ఎవరైనా సరే చట్టం ప్రకారం వెళ్ళండి. ఇప్పుడు మన సాంప్రదాయాలు ఉన్నాయనో, మన సంస్కృతులు ఉన్నాయనో, లేకపోతే ఇంకోటో ఉన్నాయనో వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ కాలం అయిపోయింది. మనం ఒక చట్టం ప్రకారం వెళ్తున్నాం. ఇప్పుడు పోనీ నా పెళ్లి విషయంలో చట్టాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటే నువ్వు అడవిలోకి వెళ్ళిపో. సమాజంలో ఉండేప్పుడు చట్టాన్ని నువ్వెంత గౌరవిస్తున్నావో లేదో తెలియదు, కానీ చట్టం నీకు చాలాసార్లు అండగా ఉంది, మీకైనా నాకైనా. అవునా కాదా? అవును. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటాం, యాక్సిడెంట్ అయింది, అతన్ని శిక్షిస్తారా లేదా అంటే అక్కడ చట్టం ఉందా లేదా? మనం చట్టానికి లోబడే చేయాలి. చట్టం చాలాసార్లు ఉపయోగపడుతుంది మనకి. ఇప్పుడు షాప్కి వెళ్తాం, ఏదైనా కొనుక్కుంటాం, అనారోగ్యకరమైనవి అమ్మితే గనక అతని పైన కేసు అని ఉంది అంటే అక్కడ మనకు ఒక రక్షణ ఉన్నట్టే కదా చట్టం ప్రకారం. అంతే కదా. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చట్టం మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు చట్టాన్ని కూడా మనం గౌరవించడం రావాలి. అందుకని చట్ట ప్రకారం నడుచుకోండి. అది విజయ లేకపోతే ఇంకొకళ్ళ కాదు, కామన్ మ్యాన్ అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే చట్టం ప్రకారం ఉండాల్సిందే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.